నమస్తే రాకీ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కి దేవుని ఆశీస్సులు ఉండాలి. జీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ నల్లపాటి శివరామచంద్రశేఖర్. నిమజ్జనం సమయంలో నిర్వాహకులు జాగ్రత్తలు పాటించాలి. నరసరావుపేట పోలీస్ డివిజన్ డీఎస్పీ నాగేశ్వరరావు విజ్ఞప్తి. ఒకే రోజు ఇద్దరు వ్యక్తులపై దాడి చేసి గాయపరిచిన కోతులు. భయభ్రాంతులకు గురవుతున్న నరసరావుపేట వాసులు. జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు. నరసరావుపేటలోని పులుపులవారి వీధిలో. శ్రీ కొప్పరపు కౌల కళాపీఠం 22వ వార్షికోత్సవం సందర్భంగా అష్టావధానం కార్యక్రమం నరసరావుపేట శ్రీ శృంగేరి మఠంలో. కుంకలగుంట పాఠశాల అభివృద్ధికి కమిటీ ఏర్పాటు. పూర్వ విద్యార్థి కొల్లి బ్రహ్మయ్య కమిటీ అధ్యక్షునిగా ఎన్నిక. రౌడీ షీటర్లు వివాదాల్లో జోక్యం చేసుకోవద్దు. డీఎస్పీ నాగేశ్వరరావు హెచ్చరిక. 22,000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న ఆర్మీ సైకిల్ ర్యాలీ. మాచర్ల నుంచి అండమాన్ నికోబార్ వరకు కొనసాగుతున్న ర్యాలీ. నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయకుని మండపంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ నల్లపాటి శివరామచంద్రశేఖర్ హాజరయ్యారు. ఆదివారం వినాయకుని మండపం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మాజీ చైర్మన్ శివరామచంద్రశేఖర్ మాట్లాడుతూ జొన్నలగడ్డ గ్రామం అన్ని విధాలా అభివృద్ధి చెందాలని, అందుకు భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరారు. మండపం నిర్వాహకులు అయ్యప్ప మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా వినాయక మండపం ఏర్పాటు చేసి గ్రామంలో ఉత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామస్తులంతా సహకారాలు అందించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. గణాధిపతయ నమః. మరి జొన్నగడ్డ గ్రామంలో మన బొడ్రాయి సెంటర్లో గత 19 సంవత్సరాల నుంచి ఈ యొక్క వినాయక చవితి పండుగను జరుపుకుంటున్నాము. అలాగే ఈ సంవత్సరం 20వ వార్షికోత్సవం సందర్భంగా మరి మన బొడ్రాయి సెంటర్లో విగ్రహాన్ని ఏర్పాటు చేసిన దాతలు కొరిటాల శివరామకృష్ణయ్య గారి కుమారుడు హరికృష్ణ దంపతులు. మరియు అదే విధంగా ఏటా 2వ రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఈ 20వ వార్షికోత్సవం సందర్భంగా 2వ రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన వారు వీరవల్లి ఏడుకొండలు, వారి ధర్మపత్ని శారదా గారు. ఈ యొక్క అన్నదాన కార్యక్రమం మన జొన్నలగడ్డ గ్రామంలో ఉన్న యావత్ గ్రామ ప్రజలందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. 20 సంవత్సరాలుగా ఈ బొడ్రాయి సెంటర్లో వినాయక చవితి ఘనంగా చేసుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా ప్రజలందరూ సహకారంతో చేయడం జరుగుతుంది. అది గవర్నమెంట్ వారు చెప్పినట్టుగా ఇతర కార్యక్రమాలు ఏం లేకుండా ఓన్లీ దైవ కార్యక్రమాలు మాత్రమే చేస్తున్నాం. ఇంకా అనేక సంవత్సరాలు ఇలాగే జరగాలని కోరుకుంటూ మా గ్రామానికి అభివృద్ధి జరగాలని. వినాయక చవితి పండుగ సందర్భంగా మండపాలలో విగ్రహాలను ఏర్పాటు చేసిన నిర్వాహకులు శనివారం పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అయితే నరసరావుపేట పోలీస్ డివిజన్ పరిధిలో కొందరు నిర్వాహకులు ఆదివారం నుంచి నిమజ్జన కార్యక్రమ ఏర్పాట్లు చేసుకున్నారు. సుమారు 19 మంది నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లను చేసుకున్నారని, వారికి పోలీసులు సహాయ సహకారాలు అందిస్తారని డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా మండపాలు వేసి విగ్రహాలను ఏర్పాటు చేసుకున్న నిర్వాహకులు అందరూ తప్పనిసరిగా పోలీస్ శాఖ అనుమతి పొందిన తర్వాతనే నిమజ్జనం ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అందరికీ నమస్కారం. నిమజ్జనం కూడా మనకి స్టార్ట్ అయింది. ఈ రోజున సబ్ డివిజన్ మొత్తంలో ఒక 19 విగ్రహాలు నిమజ్జనానికి వెళ్తున్నాయి. అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవడం జరిగింది. అన్నీ కూడా ప్రశాంతంగా మీరందరూ కూడా పోలీసు కోఆపరేట్ చేసి ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ప్రికాషన్స్ తీసుకొని నిమజ్జనం చేసేటప్పుడు కూడా మీరు ఆ నీళ్ళల్లో నిమజ్జనం చేసేటప్పుడు చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎట్లా పడితే అట్లా నీళ్ళలోకి దిగటం ఇవన్నీ చేయొద్దని చెప్పేసి మీ ద్వారా ప్రజల్ని కోరుతూ ఉన్నా. థ్యాంక్ యూ. స్థానిక అరండల్పేటలో ఆదివారం కోతులు దాడి చేయడంతో బండారు మాధవి, విజయ్ కుమార్లు గాయపడ్డారు. మాధవి కుడి చేతి మణికట్టుకు పెద్ద గాయమైంది. ఇటీవల కోతుల దాడి నుండి తప్పించుకునే ప్రయత్నంలో మహిళ కింద పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. నరసరావుపేట పట్టణంలోని వరవకట్ట, ప్రకాష్ నగర్, అరండల్పేట తదితర ప్రాంతాలలో కోతుల బెడద అధికంగా ఉందని ప్రజలు తెలియజేస్తున్నారు. గుంపులుగా తిరుగుతూ ప్రజలపై దాడి చేస్తున్నాయి. ఇళ్లలోకి ప్రవేశించి భయభ్రాంతులకు గురి చేస్తున్న కారణంగా మున్సిపల్ అధికార సిబ్బంది చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
విజయకుమార్ 19వ వార్డులో ఉంటున్నాం మేము. నిన్న ఉదయం 10 గంటల టైంలో మామిడి ఎక్కువ వద్దామని ఎదురు డాబా దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 5-6 కోతులు బాగా ఎగబడ్డాయి. వాటిని తప్పించుకొని కిందకి దిగే టైంలో బాగా జారి కింద పడటం, అవి వచ్చి జుట్టు పట్టుకొని లాగటం, ఇవ్వండి 3 కుట్లు పడ్డాయి. నిన్న గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళి అంతా ట్రీట్మెంట్ చేయించుకొని వచ్చాను. మళ్ళీ 3 రోజులు రమ్మన్నారు. ఈ కోతులు పడితే బాగా ఎక్కువైంది. చిన్నపిల్లలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. మామూలుగా పొద్దున్నే అసలు వీళ్ళు ముగ్గేయడానికి బయటకు వెళ్ళాలన్నా భయం వేస్తుంది. అందువల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. పిల్లలకి ఇడ్లీ పెట్టుకుంటుంది. ఇడ్లీ పెట్టుకుంటుంటే ఆవంతున కోతులు వచ్చి పిల్లలు లెగిసి వాటిని దోలపోయాలకని ఆవంతున ఎగబడి నైట్ ఇదంతా చింపేసినాయి. ఇటు పంగ జరగకపోతే తొడలు ఎన్ని కూడా కొరికేసేవి, పీకేసేవి. ఇంకా వంతున చేయి పట్టుకొని అస్సలు వదలలే. కోతులన్నీ ఎగబడ్డాయి, వదలలే. ఇంకా వంతున ఇంట్లో పోయి తలుపు వేసుకుందంటే తలుపులో కూడా దూరం వచ్చింది మధ్యగదిలోకి. ఇంకా వంతున వదలకుండా పట్టి పీకింది. పసిపిల్లలు అల్లాడిపోతున్నారు కేకలేసి. ఇంకా అలీ కాలేదు మాకు ఆ కోతులయ్యా. పిల్లగాడు వచ్చిండు, నా మనవడు ఇంకొక అతను వచ్చి కర్రలు తీసుకున్నా కూడా ఎగబట్టాయి కోతులు. నరసరావుపేట కోట బజార్లోని పులుపులవారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం పూజా కార్యక్రమాలు ఆదివారం తెల్లవారుజాము నుంచే నిర్వహించారు. ప్రతి నెలలో జరిగే విధంగానే ఈ నెలలో కూడా స్వామివారికి అభిషేకాలు, పూజా కార్యక్రమాలలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దేవాలయ నిర్మాణం కార్యక్రమంలో సహాయ సహకారాలు అందించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు శివ శ్రీనుబాబు. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ వీరాంజనేయ సహిత పల్నాడు జిల్లా నరసరావుపేటలో వేంచేసి ఉన్న పులుపులవారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ 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 అదరాపరపు పురుషోత్తమాచార్యుల వారి శ్రీ వీరాంజనేయ సహిత యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో ఈరోజు స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రతి నెలలో జరిగే విధంగానే ఈ నెలలో కూడా స్వాతి నక్షత్రం జన్మ నక్షత్రం స్వామివారికి నవకలశ స్నపన పంచామృతాలతో అభిషేకాలు జరిగి స్వామివారు అలంకార రూపురే భక్తులకు దర్శనం ఇచ్చారని తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలయ్యారని మీకు మరీ ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ఈ స్వామివారి మన దేవాలయం నిర్మాణ కార్యక్రమంలో మీ అందరి సహాయ సహకారాలు మాకు అందించాలని, ఈ స్వామివారి కృపకు పాత్రలు అవ్వాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ కొప్పరపు కవుల కళాపీఠం, శ్రీ నరసరావుపేట కళావేదిక సంయుక్తంగా సోమవారం సాయంత్రం 5 గంటలకు నరసరావుపేట శ్రీ శృంగేరి శంకర మఠం ప్రాంగణంలో అష్టావధానం జరుగుతుందని నిర్వాహకులు కొప్పరపు మా శర్మ, పోలూరి వెంకట శివరామ ప్రసాదరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ కొప్పరపు సీతారామ ప్రసాద రాయకవి శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మాడుగుల నాగఫణి శర్మ, కడిమెళ్ల వరప్రసాద్, పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, బులుసు అపర్ణ, అక్కిరాజు సుందర రామకృష్ణ, జస్టిస్ ఎన్ఆర్ఎల్ నాగేశ్వరరావు మరియు ప్రముఖులు హాజరు కానున్నారు. అందువల్ల తెలుగు భాషా ప్రియులు, పద్య ప్రేమికులు అధిక సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలని కోరారు. నమస్కారం, నా పేరు మా శర్మ. నేను కొప్పరపు సోదర కవుల మనవణ్ణి. తెలుగు భాషకే చెందిన అవధాన ప్రక్రియకు ఆద్యుల వంటి వారు అటు అవధాన విద్యకి, ఆశుకవిత్వానికి చక్రవర్తులుగా వెలిగి తెలుగు పద్యాన్ని, అవధానాన్ని పల్లకీలో ఏనుగు అంబారీపై ఊరేగించిన ఆశుకవి చక్రవర్తులు, అవధాన కవిసింహాలు కొప్పరపు సోదర కవులు. ఆ కొప్పరపు సోదర కవులు మన నరసరావుపేట ప్రాంతం వారు. ఇక్కడే వారు సంస్కృత విద్యను అభ్యసించారు. కొప్పరపు సోదర కవులు మొట్టమొదటిగా అవధానాన్ని నరసరావుపేటలోనే ప్రారంభించారు. ఇక్కడ పాతూరు ఆంజనేయ స్వామి దేవాలయంలో వాళ్ళ 11 ఏళ్ల వయసులో మొట్టమొదటిగా అవధాన విద్యకు శ్రీకారం చుట్టారు. కొప్పరపు సోదర కవులు అవధాన విద్యను ఆంధ్రదేశము, మహారాష్ట్ర, కర్ణాటక అన్ని ప్రాంతాల్లో పల్లకీలో ఊరేగించి ఏనుగు అంబారీపై అవధాన సరస్వతిని ఊరేగించిన మహా చక్రవర్తులు, ఆశ కవితామూర్తులు. అటువంటి కొప్పరపు సోదర కవుల పేరున ఏర్పడిన శ్రీ కొప్పరపు కవుల కళాపీఠం 22వ వార్షికోత్సవం కొప్పరపు కవుల సీమ, కవుల సీమ అయిన నరసరావుపేటలో
సెప్టెంబర్ 9వ తేదీ సాయంత్రం 5 గంటలకు శంకరమఠంలో జరుగుతోంది. ఈ కొప్పరపు కవులు కళాపీఠం 22వ వార్షికోత్సవం సందర్భంగా కొప్పరపు కవులు అవధాన చక్రవర్తులు కాబట్టి వారి స్మృతిగా 2 అవధాన మహాకవులకి కొప్పరపు సోదర కవుల పురస్కారం అందజేస్తున్నాము. వారిలో ఒకరు ద్విశతావధాని బులుసు అప్పన్న గారు, రెండవ వారు ద్విశతావధాని పాలడుగు శ్రీచరణ్ గారు. ఆయన ప్రత్యేకంగా ఈ సభలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం అమెరికా నుంచి ప్రత్యేకంగా వచ్చారు. పాలడుగు శ్రీచరణ్ గారు బులుసు అప్పన్న గారికి కొప్పరపు సోదర కవుల అవధాన పురస్కారం ఇస్తున్నాము. రేపు అనగా 9వ తేదీ సోమవారం సాయంత్రం 6 గంటలకు స్థానిక శృంగేరి శంకరమఠంలో అష్టావధాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అష్టావధానిగా పాలడుగు శ్రీచరణ్ గారు అమెరికాలో ఉంటారు. వారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యుండి అద్భుతంగా అష్టావధానం చేస్తారు. ఈ సభకు అధ్యక్షులుగా గురు సహస్రావధాని డాక్టర్ కడిమెళ్ల వరప్రసాద్ గారు మరియు శతావధాని పాలపర్తి శ్యామనాంద ప్రసాద్ గారు వస్తారు. ఈ కార్యక్రమాన్ని సమీక్షించడానికి ద్విశతావధాని శ్రీమతి బులుసు అపర్ణ గారు వస్తున్నారు. ఇక నరసరావుపేటలోని పెద్దలు పృచ్ఛకులుగా వ్యవహరిస్తున్నారు. కనుక అందరూ ఈ అవధాన కార్యక్రమాన్ని తిలకించమని ప్రార్థిస్తున్నారు. నకరికల్లు మండలం కుంకలగుట్ట గ్రామంలో చదివి నరసరావుపేట తదితర ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న పూర్వ విద్యార్థులు గ్రామంలోని పాఠశాలను అభివృద్ధి చేసేందుకు కమిటీగా ఏర్పడ్డారు. ఆదివారం పూర్వ విద్యార్థుల సమావేశం ఏర్పాటు చేసుకుని కమిటీని ఎన్నుకున్నట్లు ప్రకటించారు. డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి కమిటీ గౌరవ అధ్యక్షునిగా కొల్లి బ్రహ్మయ్య, ప్రధాన కార్యదర్శిగా షేక్ మహబూబ్ సుబానీ, ఉపాధ్యక్షుడిగా అత్తులూరి సుబ్బారావు ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ప్రధాన కార్యదర్శి షేక్ మహబూబ్ సుబానీ వివరాలు అందజేశారు. కుంకలగుంట గ్రామ జడ్పీ హై స్కూల్ పూర్వ విద్యార్థుల గెట్ టుగెదర్ జరిగింది. మా కుంకలగుంట గ్రామంలో జడ్పీ హై స్కూల్ స్థాపించి 1964న ఈ సంవత్సరానికి 60 వసంతాలైన నిండిన సందర్భంగా ఒక మంచి కార్యక్రమం కుంకలగుంట హై స్కూల్లో జరపాలని ఓల్డ్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో ఆ స్కూల్కి ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం డెవలప్మెంట్కి ఏదో ఒక సహాయం అందించాలని నిర్ణయించడం జరిగింది. కుంకలగుంట జెడ్పీహెచ్ఎస్ స్కూల్ పూర్వ విద్యార్థుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 60 సంవత్సరాలు ఎంతోమంది ఆణిముత్యాలని అందించినటువంటి కుంకలగుంట జెడ్పీహెచ్ఎస్ స్కూల్ని 60 సంవత్సరాలు పండుగ చేసుకోవడం కోసం ఇనిషియల్గా కొద్ది మందితో సమావేశం జరిగింది. భవిష్యత్తులో ఎక్కువ మందితో సమావేశం ఏర్పాటు చేసి ఈ ఉత్సవాలు ఎలా జరుపుకోవాలి ఏంటనే దాని మీద చర్చలు జరుగుతుందని చెప్పి తెలియజేస్తాను. గజ్జల బ్రహ్మారెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. అట్లానే అధ్యక్షులుగా శ్రీ కొల్లి బ్రహ్మయ్య గారు, ఉపాధ్యక్షులుగా అత్తులూరి సుబ్బారావు గారు, ప్రధాన కార్యదర్శిగా నేను మహబూబ్ సుబానీ, జాయింట్ సెక్రటరీగా కోమటినేని నాసరయ్య గారు, కోశాధికారిగా అరపల్లి వీర హరినాథ్ బాబు గారు, సభ్యులుగా పసుపులేటి నాగేశ్వరరావు, శంకర్ రెడ్డి గారు, మాణిక్యరావు గారు, ఇంకా సాంబయ్య గారు, వీళ్ళందరినీ సభ్యునిగా తీసుకోవడం జరిగింది. రౌడీ షీటర్లు వివాదాల్లో జోక్యం చేసుకోకుండా ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవాలని నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు హెచ్చరించారు. నరసరావుపేట పట్టణం రూరల్ పరిధిలో గల రౌడీ షీటర్లను పోలీస్ స్టేషన్కు పిలిపించి వారి స్థితిగతులను తెలుసుకున్నారు. ఎవరైనా వివాదాల్లో లేదా అసాంఘిక కార్యక్రమాల్లో తలదూరిస్తే పోలీస్ చర్యలు చాలా కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. అందువల్ల రౌడీ షీటర్లు తప్పనిసరిగా పోలీసు నిఘాలోనే ఉంటూ సత్ప్రవర్తనతో జీవనం కొనసాగించాలని డీఎస్పీ నాగేశ్వరరావు హితవు పలికారు. అందరికీ నమస్కారం. ఈరోజు నరసరావుపేట 1 టౌన్ 2 టౌన్ నరసరావుపేట రూరల్ పరిధిలో ఉన్నటువంటి రౌడీ షీటర్స్ అందరినీ కూడా పోలీస్ స్టేషన్లకు పిలవడం జరిగింది. వాళ్ళ యొక్క జీవన విధానం, వాళ్ళు ప్రీవియస్ కేసుల్లో ఎలా ఉన్నారు, ప్రజెంట్ వాళ్ళ యొక్క స్థితిగతులపైన వాళ్ళను ఎగ్జామిన్ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఎలాంటి క్రిమినల్ కేసుల్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ స్టేషన్లో హెచ్చరించడం జరిగింది.
ఇండియన్ ఆర్మీ ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా లడాక్ నుండి ప్రారంభమై 55,000 కిలోమీటర్ల దూరంలో గల అండమాన్ నికోబార్ దీవుల వరకు సైకిల్ యాత్ర కొనసాగనుంది. 22,000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సైకిల్ ర్యాలీ శనివారం మాచర్ల చేరుకుంది. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి తనయుడు గౌతమ్ రెడ్డి ర్యాలీలో పాల్గొన్న సైనికులకు స్వాగతం పలికారు. దేశ భద్రతా విషయంలో ఆర్మీ పాత్ర అమోఘమని అన్నారు. ఆదివారం ఉదయం ఆర్మీ సైకిల్ యాత్రను గౌతమ్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఇంత ప్రశాంతంగా ఉన్నారంటే సరిహద్దులో ఆర్మీ జవాన్ల పాత్ర ఎనలేనిదన్నారు. సైకిల్ యాత్ర గ్రూపుకు నాయకత్వం వహిస్తున్న అంబిజత్ మేడర్ రావల్ మాట్లాడుతూ మొత్తం సైకిల్ యాత్ర 55,000 కిలోమీటర్లు ఉంటుందని, ఇప్పటి వరకు 22,000 కిలోమీటర్లు ప్రయాణం పూర్తి చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాచర్ల పట్టణ అధ్యక్షులు కొమర దుర్గారావు, కార్యదర్శి బండ్ల శ్రీనివాసరావు, నాయకులు బాబుఖాన్, కొమర శీను, ఓర్సు క్రాంతికుమార్, విద్యార్థులు, కిడ్స్ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Tell me, sir. So, gentlemen, our expedition started from Siachen Glacier on 31st of July. This expedition is 5,500 kilometers long. We'll conclude at India's southernmost tip, which is Indira Point. Till now, we have cycled about 3,000 kilometers and we are headed to Chennai from here. I am leading an expert team of not only soldiers who are par excellence at their craft, but also they are like some of them are expert mountaineers, some are divers, are national level athletes, boxers and calisthenics experts. With a robust physical background, they were able to complete this till now with utmost ease, and I expect the same performance from them going ahead. Big and challenging trip. I know it's not tough for you, but for us it is. And thanks for coming here and taking your hospitality. And I will be really happy to let our people know how it is in army and how you are serving people, what are the difficulties you face, and how you motivate our people to come and join the army. We are very happy to hear these words from you all, and the warm welcome and okay, and all the best and have a safe trip. Thank you. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 29వ డివిజన్ కమిటీ సహకారంతో టీడీపీ బీసీసీఎల్ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలోని వరద బాధితులకు కూరగాయలు, నిత్యావసర సరుకులను వాహనాల ద్వారా ఎమ్మెల్యే గళ్ళా మాధవి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా గళ్ళా మాధవి మాట్లాడుతూ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారని, ఇందులో భాగంగానే బీసీసీఎల్ నాయకులు 29వ డివిజన్ కమిటీ సభ్యులు ముందుకు రావడం అభినందనీయమని గళ్ళా మాధవి అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు విజయవాడ వరద బాధితులకి పూర్తిగా ఒక లంక గ్రామానికి మన బీసీసీఎల్ ఆధ్వర్యంలో ఈ రోజు సరుకులు, కూరగాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు, అలాగే పశ్చిమ నియోజకవర్గం సహాయ సహకారాలు ఎప్పుడూ అందుతాయి కాబట్టి ఈ రోజు అందరం పూనుకొని మా బీసీసీఎల్ సోదరులందరూ కూడా ఈ రోజు నిత్యావసర సరుకులు, కూరగాయలు వరద బాధితులకి అందజేసే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారు. జగన్ ప్రభుత్వం వినాయక మండపాల ఏర్పాటుకు వసూలు చేసే వివిధ రకాల రుసుములు అన్ని 10 రోజుల క్రిందటే రద్దు చేశామని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఇది జీవో 2022లో అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఉండేటప్పుడు ఈ జియో ఇష్యూ చేశారు. అయితే విషయం ఏమైందంటే కరెక్ట్ గా 15 days బ్యాక్ 20 days బ్యాక్ మాకు అన్ని కలిపి ఒకే పోర్టల్లో అంటే సింగిల్ విండో విధానం తీసుకొచ్చి ఆ సింగిల్ విండో విధానంలోని ఇప్పుడు మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పర్మిషన్, R&B పర్మిషన్, పంచాయతీ మున్సిపాలిటీ పర్మిషన్, పోలీస్ పర్మిషన్, ఎలక్ట్రిసిటీ పర్మిషన్, ఈ 5 పర్మిషన్స్ డెఫినెట్ గా మనకి వినాయక మండపం పెట్టాలంటే ఉండాలి. ఇంతకు ముందు ఏం చేసేవారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరికి వెళ్లి పర్మిషన్ తీసుకునేవారు. మేము అలా కాకుండా ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ పెట్టి ఒక జాయింట్ సింగిల్ విండో విధానం పెట్టాం. అయితే ఆ రోజు ఏం చేశారంటే ఇదే జీవోని నాకు డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు.
ఇస్తే నేను యాస్ట్రీస్గా ఈ జీవోలో ఏదైతే ఉందో మేము దాన్ని చెప్పడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న వెంటనే గౌరవ సీఎం గారికి విజ్ఞప్తులు వచ్చినాయి. గౌరవ సీఎం గారు కూడా దీని విషయం మీద మమ్మల్ని అడిగిన వెంటనే సార్ ఇలా జరిగింది, ఇలా జీవో ఉంది అంటే ఇమ్మీడియట్ గా ఆపండి, ఎవరు కూడా రూపాయి కూడా కలెక్ట్ చేయొద్దు. ఎస్పెషల్లీ ప్రతి సౌండ్ సిస్టమ్ కి మనకి ఏదైనా మనం సౌండ్ సిస్టమ్ పెట్టామంటే దానికి పర్టికులర్ గా మైక్ కి పర్మిషన్ తీసుకోవడానికి 100 రూపాయలు తీసుకుంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. అది కూడా తీసుకోవద్దు వినాయక చవితులకి అని చెప్పి చాలా క్లియర్ గా 10 రోజుల క్రితమే ఈ విషయం చెప్పడం జరిగింది. ఎవరు దగ్గర ఎక్కడ కూడా ఎటువంటి ఫీజెస్ కూడా కలెక్ట్ చేయట్లేదు, ఎటువంటి చలనాలు కూడా కలెక్ట్ చేయట్లేదు. ఏదైతే వినాయక చవితి అదే విధంగా దుర్గా నవరాత్రి ఉత్సవాలు మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలో చాలా ప్రెస్టేజియస్ గా చాలా భక్తి శ్రద్ధలతో చేసే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా ఇబ్బంది పడకూడదనే 10 రోజుల క్రితమే గౌరవ సీఎం గారు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి కూడా కనీసం మైక్ పర్మిషన్ కి కూడా మేము ఎవరం కూడా డబ్బులు తీసుకోవట్లేదు. ఇది క్లియర్. దీనికి నేను 20 రోజుల క్రితం మాట్లాడిన మాటలను తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమీ లేదు అన్నట్టుగా ఈ రోజు కావాలని దాన్ని ట్రోల్ చేసే పరిస్థితి చూస్తా ఉంటే వాళ్ళ తాలూకా తెలివి తక్కువతనం, అదే విధంగా వాళ్ళు బురద జల్లే కార్యక్రమాల్లో వాళ్ళకి టైమ్ సిచ్యువేషన్ అలాంటివి ఏం అవసరం లేదన్న సంగతి కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇది క్లియర్ గా ప్రజలందరికీ కూడా అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా. ఇది ఆల్రెడీ 2022లో ఇచ్చిన జీవో. ఆ రోజు ఆ జీవోని కూడా పక్కన పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కూడా అది కలెక్ట్ చేయొద్దు అని చెప్పారు. ఎవరు కూడా ఎక్కడ కలెక్ట్ చేయట్లేదు. ప్రతి ఒక్క చోట కూడా వినాయక ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడట్లేదు. నరసరావుపేటలో డాక్టర్ కోడెల శివప్రసాదరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కంటి పరీక్షల కోసం అధిక సంఖ్యలో తరలివచ్చారు ప్రజలు. కార్యక్రమాన్ని టీడీపీ నేత డాక్టర్ కోడెల శివరామకృష్ణ ప్రారంభించారు. ప్రతి ఒక్కరికి శంకర కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచితంగా మందులు, ఆపరేషన్లు చూపించడం జరుగుతుందని కోడెల శివరాం పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి హృదయంలో తమకంటూ ఒక స్థానం ఏర్పరచుకున్న వ్యక్తి కోడెల అని తెలిపారు. డాక్టర్ కోడెల శివప్రసాదరావు చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అన్న నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో శంకర్ నేత్రాలయ వారి సౌజన్యంతో ఈరోజు కోడెల శివప్రసాదరావు గారి ప్రాంగణంలో అందరికీ ఉపయోగకర విధంగా ఇబ్బందుల్లో ఉన్న వారికి అండగా నిలబడటానికి ట్రస్ట్ ఆధ్వర్యంలో నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. కోడెల శివప్రసాదరావు గారు నరసరావుపేట సత్తెనపల్లి నియోజకవర్గాల్లో అభివృద్ధి ఎక్కడ కనపడినా అందరికీ గుర్తొచ్చే పేరు కోడెల శివప్రసాదరావు గారు. డాక్టర్ గారిగా అభిమానంతో పిలుచుకొని తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి తోడ్పడమే కాకుండా రాజకీయాల అతీతంగా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క కుటుంబంతో ఒక అనుబంధాన్ని ఏర్పరచుకున్న నాయకుడు పల్నాటి గడ్డ మీద ఎవరైనా ఉన్నారంటే అందరూ తలుచుకునే ఏకైక పేరు పల్నాటి పులి కోడెల శివప్రసాదరావు గారు. ఏ విధంగా వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావడానికి మా వంతు సహకారం ఏ విధంగా చేయగలమని చెప్పి కోడెల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆయన ఆత్మీయులు అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళడంలో భాగంగా ఈరోజు శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఎవరికైనా కంటి సమస్యలున్నా, ఎవరికైనా ఆపరేషన్ చేసుకునే స్తోమత లేకపోయినా వారందరికీ మా ట్రస్ట్ తరపున సహాయం చేస్తామని చెప్పి నరసరావుపేట మండలం అల్లూరివారిపాలెంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్ యలవర్తి వరబాబు మాట్లాడుతూ సుమారు 700 మంది శిబిరానికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవడం జరిగిందని తెలిపారు. రక్త పరీక్షలు ఉచితంగా చేయడంతో పాటు మందులు పంపిణీ కూడా చేసినట్లు డాక్టర్ వరబాబు తెలిపారు. ప్రముఖ వైద్యులు ఐలా శ్రీనివాస్, చెరుకూరి ఫణికుమార్, శాఖమూరి బాజీబాబు, యలవర్తి స్పందన తదితరులు వైద్య పరీక్షలు నిర్వహించిన వారిలో ఉన్నారు. మన ఊరు మన ఆరోగ్యం అనే ప్రోగ్రాం ద్వారా మా సొంత ఊరు అందరికీ బాగుండాలనే ఉద్దేశంతో మేము ఎక్కడ ఉన్న విదేశాల్లో ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ జాబులు వివిధ ప్రాంతాల్లో జాబులు చేసుకున్న వాళ్ళు కానీ ఒక మంచి ఉద్దేశంతో వరబాబు అన్న గారిని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఇలా ప్రోగ్రాం మనం చేద్దాం మన కోసం అంటే అన్న వెంటనే ముందుకొచ్చి అన్నతో పాటుగా వారి సహచర వైద్య బృందం మొత్తాన్ని కూడా తీసుకొచ్చి ఊర్లో ఈ ఒక గొప్ప ప్రోగ్రాం చేయడం జరిగింది. దీని ద్వారా చాలా మంది ఎవరైతే ఈ వైద్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ మేలు జరిగిందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఇలాంటి గొప్ప కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని కొనసాగిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మన ఆరోగ్యం అనే ప్రోగ్రామ్ లో భాగంగా మన ఊరు మేము పుట్టిన ఊరైనటువంటి అల్లూరివారిపాలెం నందు ఈరోజు నిర్వహించినటువంటి మెగా క్యాంపునకు సుమారు 13 మంది డాక్టర్లు తమ యొక్క విలువైన సమయాన్ని వెచ్చించి ఎంతోమంది పేద మరియు పేషెంట్స్ని చూశారు.
సుమారు ఈ కార్యక్రమాన్ని 700 పైగా పేషెంట్స్ వినియోగించుకున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం రావిపాడు వద్ద గోవిందాపురం మేజర్ కాలువలో ఎన్ఎస్పీ లస్కర్గా పనిచేస్తున్న మల్లా లక్ష్మయ్య మృతదేహం కొట్టుకువచ్చింది. 50 సంవత్సరాల వయసు గల లక్ష్మయ్య ప్రమాదవశాత్తు కాలువలో పడినట్లు ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు పోలీసులు తెలిపారు. ఉద్యోగ నిర్వహణలో భాగంగా శుక్రవారం వెళ్లిన లక్ష్మయ్య శవమై తేలడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నకరికల్లు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. లక్ష్మయ్య మృతదేహాన్ని నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.